హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉందో అయితే మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే లేవగానే ఇప్పుడు ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేశాను. అక్కడ హాట్ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. పాలైతే కూడా కప్‌లో పోసేసుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితేనేమో టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో పాటు అయితే పన్నీర్‌ని ఫ్రై చేసేస్తున్నాను అనమాట. షాలో ఫ్రై లాగా. కావాల్సినటువంటి వెజిటబుల్స్ అన్నీ అయితే కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను. కొంచెం అయితే కొత్తిమీర, పుదీనా తీసి బయట పెట్టాను. కొన్ని ఫ్రూట్స్ అయితే తీసానమాట. అల్లం కొంచెం తీసి బయట పెట్టుకుంటున్నాను. యాపిల్ అయితే తీసి బయట పెట్టేసుకున్నాను. ఆరెంజ్ కోసం అయితే ఎతుకుతూ ఉన్నాను అనమాట. లాస్ట్ వీక్ కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసి పైన ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అది మర్చిపోయి అయితే ఇప్పుడు నేను కింద వెతుక్కుంటూ ఉన్నాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చింది పైన కదా పెట్టాను ఆరెంజెస్ అని చెప్పేసి. కొంచెం అయితే పన్నీర్ కూడా తీసి బయట పెట్టేశాను. టమోటోస్ అయితే ఆల్రెడీ నైటే బయట పెట్టినాను అనమాట. కొంచెం పండినట్టుగా అవుతాయి, బాగుంటుంది అని చెప్పేసి. టమోటోస్ అనేటివి ఎంత రెడ్ కలర్లో ఉంటే టమోటో రైస్కి అంత బాగుంటుంది, కలర్ కూడా చూడడానికి కోసము. అందుకని నైటే ముందు బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను కొత్తిమీర, పుదీనాని ఇంకా మిగతా టమోటోస్ వాటన్నిటిని అయితే కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. నాకు కటింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. టమోటో రైస్కి అయితే నేను కొంచెం టమోటోస్ అనేటివి ఎక్కువగానే యాడ్ చేస్తాను. మాకైతే ఇక్కడ టమోటోస్ ఆయిల్లో వేయంగానే మగ్గిపోతాయి కాబట్టి నేనైతే టమోటోని ప్యూరీ లాగా ఏమీ చేయడం లేదు. అలాగే కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటాను. ఇండియాలో టమాటోస్ అయితే మాత్రము మీరు ఎంతసేపు కుక్ చేసా కానీ అవైతే ఇంకా అట్లా గట్టిగానే ఉంటాయి. అందుకని మీరైతే గ్రైండ్ చేసేసి యాడ్ చేసుకోండి. అప్పుడైతే బాగా మిక్స్ అయిపోతుంది. నేనైతే హాట్ వాటర్ తాగేశాను. మా అమ్మాయికి అయితేనేమో మిల్క్ కూడా వేడి చేసి ఇచ్చేసాను. రైస్లో అయితే వాటర్ వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నీట్గా కడిగేస్తున్నాను అనమాట రైస్ని. దీనిలో 1 కప్పు రైస్కి అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాను. నేనైతే 1.5 కప్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను దీనిలో 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. మనం రైస్ కుక్కర్ కొన్నప్పుడైతే వాళ్ళు ఒక చిన్న కప్ లాగా ఇస్తారు కదా. నేను ఆ కప్స్ అన్నిటినీ అయితే సేవ్ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్క రైస్లో అయితే ఒక్కొక్క కప్ లాగా వేసి పెట్టేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్కి 1 కప్పు, నార్మల్ రైస్కి 1 కప్పు, ఇడ్లీ రైస్కి 1 కప్పు అలా వేసి అయితే పెట్టేసుకున్నాను. ఎవ్రీడే అయితే ఇంకా కప్తోనే మెజర్ చేసి యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ రైస్ వండుకునేటప్పుడు అయితే కూడా వాటర్ ఏమి నేను మెజర్ చేసి యాడ్ చేసుకోను అనమాట. నార్మల్ రైస్ వండుకునేటప్పుడు అయితే మాత్రము నాకు నచ్చినన్ని వాటర్ పోసేసుకుంటాను. అదే బాస్మతి రైస్ వండుతున్నప్పుడు మాత్రమే మెజర్ చేసి అయితే వాటర్ పోస్తాను అనమాట. అక్కడ కప్కి ఇప్పుడు నేను వాడినటువంటి చిన్న గ్లాస్ అయితే ఈక్వల్ అయిపోతుంది. అందుకని నేను ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే టమాటో రైస్ చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను. హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. దీనిలో అయితే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల అయితే నేను ఇంకా మిగతా కట్ చేసుకుంటాను అనమాట. జింజరు గార్లిక్ పేస్ట్ కూడా లేదు. ఇప్పుడైతే నేను వాటిని నీట్గా తురిమేసి అయితే యాడ్ చేసుకుంటాను. ఇందాక కొన్ని గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొన్ని మిగిలి ఉంటే వాటిని అయితే కూడా యాడ్ చేస్తున్నాను. జింజరు గార్లిక్ పేస్ట్ అయితే ఇంతకుముందు చేసి పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే చేసి పెట్టడం లేదు. ఇలా ఎప్పటికప్పుడు తురిమి యాడ్ చేస్తుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని అప్పటికప్పుడు అయితే తురిమేస్తున్నాను. ఇంకేదన్నా మసాలా కూరలు చేస్తున్నాము అంటే వాటికి ఎలాగో మిక్సీ తిప్పుతాం కదా. కోకోనట్ అన్నా లేదంటే క్యాషూ నట్స్ అన్నా యాడ్ చేస్తాం కాబట్టి మిక్సీ తిప్పుతాం కదా. అప్పుడే అయితే జింజరు గార్లిక్ కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టడమే ఒక పెద్ద కష్టం అయిపోతుంది. ఏం పెట్టాలా అని అయితే ఆలోచిస్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట. అందులోనూ మా అమ్మాయి అయితే ఏది పడితే అది తిందు. అదే ఒక పెద్ద ప్రాబ్లము. నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే ఇట్లా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసిస్తాను. రోజు నాకు ఇదే రైస్ ఐటమ్స్ పెట్టిస్తున్నావు అని అయితే ఒకరోజు అడుగుతుంది అనమాట. ఆ రోజు ఏం చేస్తాను అంటే నేను మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏది వండుకుంటామో అదే అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తాను. ఇంకైతే మాకు 1 వీకే ఉంది స్కూలు. నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే హాలిడేస్ వచ్చేస్తాయి. 23 నుంచి అనుకుంటాను హాలిడేస్. ఇంకా అప్పటి నుంచి అయితే లంచ్ బాక్స్ పెట్టే పని ఉండదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. స్కూల్ హాలిడేస్ వస్తున్నాయంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. స్కూల్కి పోయి చదివే వాళ్ళకన్నా కానీ నాకు ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ ఏం పెట్టాలో అన్నదానికి పెద్ద కష్టం అయిపోతుంది. రోజు నైట్ పడుకునే ముందు అయితే అడుగుతాను, నీకు రేపు మార్నింగ్ ఏం పెట్టాలి లంచ్ బాక్స్లోకి అనేసి. చెప్పేదాన్ని బట్టి అయితే నేను ఆలోచించుకొని నైటే కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి కదా. చికెన్ బిర్యానీ లాంటివి చేయమన్నది అంటే నేను నైటే మ్యారినేషన్ చేసి పెట్టేసుకోవాలి చికెన్ని. అప్పుడు మార్నింగ్ మ్యారినేషన్ చేసి పెట్టుకోవడం అంటే కష్టం అయిపోతుంది అని చెప్పేసి నైటే మ్యారినేషన్ చేసి పెట్టేస్తాను. ఈ టమాటో రైస్ లాంటివి అయితే మాత్రం చాలా ఈజీగానే అయిపోతాయి. ఉదయం లేసి కుక్ చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అయితే నేను జింజరు గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను.
కొత్తిమీర పుదీనా అయితే కూడా కట్ చేసుకున్నాను. టమాటోస్ అయితే కూడా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ అయితే నేను చిన్న సైజులో ఉన్నాయి అని చెప్పేసి ఒక 5 టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీడియం సైజులో ఉంటే ఒక 3 టమాటోస్ అలా అయితే యాడ్ చేసుకోండి. మీకు టమాటో ఫ్లేవర్ ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా అన్న దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట టమాటోస్. దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. కారం కోసం అయితే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. నేనైతే గ్రీన్ చిల్లీస్ ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో రైస్కి మీకు గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కన్నా కొంచెం అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటేనే మంచిగా కలర్ కనిపిస్తుంది. ఇవి కొంచెం సేపు బాగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని అయితే పచ్చి బఠానీస్ యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రోజన్ బఠానీస్ కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. మన టమాటో రైస్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం గ్రీన్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే కొన్ని పచ్చి బఠానీలు అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని అయితే కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఈ లోపలైతే నేను పన్నీర్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం తిన్నుగా ఉండేలాగా అయితేనే పన్నీర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కొంచెము, గరం మసాలా కొంచెము, కారం కొంచెము అయితే యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే శనగపిండి యాడ్ చేసుకోండి. ఇంకొక హాఫ్ స్పూన్ అయితే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. వీటిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా వచ్చేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. మీకు అవసరమైతే ఇంకొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోండి. పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేయండి. ఇవి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టాల్సిన పని ఏమీ లేదు. వెంటనే అయినా కానీ మీరు షాలో ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. నాకైతే ఇంకా టమాటో రైస్కి ఫుల్గా అవ్వలేదు కాబట్టి వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. మనం వేసినటువంటి టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట. అప్పటి వరకు అయితే ఈ గ్రేవీని బాగా కుక్ చేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది. అప్పటిదాకా అయితే కుక్ చేసుకొని దీనిలో అయితే రైసు వాటరు రెండు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఒకసారి మూత పెట్టేసుకొని అయితే బాగా కుక్ చేసుకోండి. రైస్ కుక్ అయ్యేంత వరకు. నైట్ కడిగి పెట్టినటువంటి గిన్నెలన్నీ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని ఇప్పుడైతే నీట్గా సర్ది పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా నైటే కడిగి పెట్టేస్తున్నాను. ఆ బాక్సులన్నీ అయితే ఇప్పుడు కావాలి కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటాను. స్పూన్స్ గెంటులు వేసుకునేటువంటి ర్యాక్లో అయితే నావే సరిపోవడం లేదు. మా అమ్మ అయితే వాటిలో తీసుకొచ్చి స్ట్రాస్ కూడా వేసేస్తుంది. వాటన్నిటిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకొక ప్లేస్లో పెట్టేసుకున్నాను. మిగిలినవన్నీ అయితే నీట్గా సర్దేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు కటింగ్ బోర్డ్ వచ్చింది, నైఫ్ వచ్చింది కదా, వాటిని అన్నిటినీ అయితే కడిగేసి ఇప్పుడు నేను ఆ ర్యాక్లో పెట్టేయాలి. ఈ ఆల్రెడీ గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం కడిగినవి పెడితే మళ్ళీ వాటిపైన అంతా వాటర్ పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే సర్దేశాను. నెక్స్ట్ అయితే వీటన్నిటిని కడిగేసుకుంటాను. మధ్యలో అయితే ఒకసారి నేను రైస్ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇట్లా మిక్స్ చేస్తే మనం వేసినటువంటి మసాలాలన్నీ అంత రైస్కి అంతటికి పట్టుకుంటాయి. మీరు అలాగే పెట్టేస్తే ఏమవుతుంది అంటే పైకే వచ్చేస్తాయి మసాలాలన్నీ, రైస్ అయితే కింద ఉండిపోతుంది. అందుకని మధ్యలో అయితే నేను ఒక 3-4 టైమ్స్ అయినా మిక్స్ చేస్తాను. ఇప్పుడైతే నేను షాలో ఫ్రై చేసేస్తున్నాను అనమాట పన్నీర్ని. ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అయితే పన్నీర్ పీసెస్ యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం బటర్ కానీ లేదంటే ఆయిల్ అయినా కూడా యాడ్ చేసి తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను పైనుంచి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కొంచెం ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడైతే ఇంకొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ పన్నీర్కి మనం పట్టించినటువంటి మసాలాలన్నీ అలాగే ఉంటాయన్నమాట. మనం ఇలా షాలో ఫ్రై చేసుకొని టమాటో రైస్కి పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తింటే మాత్రము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చపాతీలో తినాలి అనిపిస్తే కూడా పన్నీర్ని ఇలా షాలో ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ని గ్రీన్ బెల్ పెప్పర్ని అయితే కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకొని మీరు రోల్ లాగా చేసేసుకొని తినేయచ్చు. కొంతమందికి రైస్ ఐటమ్ నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి చపాతీలు లంచ్ బాక్స్లో పెట్టిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అయితే ఈ రోల్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. టమాటో రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టేస్తున్నాను. సిలికాన్ లిడ్స్ అయితే తీసుకొని వచ్చాను కానీ వాడడం లేదనమాట. చేతులు కాల్చుకుంటున్నాను కానీ లిడ్స్ని అయితే వాడడం లేదు. కొనుక్కొచ్చింది దేనికి అని చెప్పి అయితే ఇంకటి నుంచి వాడదామని ఫిక్స్ అయ్యి బయట అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీలోకి అయితే శనక్కాయల పచ్చడి ఉంది, దాన్ని అయితే పెట్టేస్తున్నాను. శనక్కాయల పచ్చడి అంటే వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, వాటితో అయితే మేము పచ్చడి ప్రిపేర్ చేస్తాము. దాన్ని అయితే మా సైడు శనక్కాయల పచ్చడి అని అయితే అంటాం అనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది మా అమ్మాయి, అందుకని ఇప్పుడైతే నేను చెట్లకి నీళ్ళు అయితే పడుతూ ఉన్నాను.
ఒక 10 డేస్ క్రితం అయితే వర్షం బాగా పడుతూ ఉన్నింది. అందుకని పెద్దగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట చెట్లకి. అన్నీ అయితే ఎండిపోతూ ఉన్నాయి. అందుకని ఈరోజు వాటర్ పడదాము అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెట్లకు వాటర్ పట్టాలి అంటే మార్నింగ్ 8:00 పడితేనే బాగుంటుంది బయట వెదరు. 9 అయిందంటే చాలు ఫుల్ ఎండ వచ్చేస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకనే పోతున్నాము. మాకు ఇక్కడ ఎండ అయితే మాత్రము విపరీతంగా ఉంటుంది. ఇండియాలో ఉండే ఎండలు వేరే ఉంటాయి. ఇక్కడైతే ఎండలు వేరే ఉంటాయి అన్నమాట. మీరు బాగా ఎండలున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బయట నిలబడితే చాలు మీ స్కిన్ అంతా నల్లగా మాడిపోతుంది. ఎండ మన మీద పడుతుంది అంటే చాలు స్కిన్ పైన ఏదో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది అనమాట. అంత ఎక్కువ ఎండలు ఉంటాయి. అమెరికాలో ఎండలు ఎందుకు అంత విపరీతంగా ఉన్నాయి అంటే ఓజోన్ పొరకి దెబ్బ తగిలినట్టుంది. ఫుల్గానే మాకు ఎండలు వచ్చేస్తాయి. ఇంకైతే సమ్మర్ వస్తే కాసేపు కూడా బయట ఉండలేము. నైట్ 7, 8 అయినా కానీ ఎండ విపరీతంగా కాస్తూ ఉంటుంది. నేనైతే ఇక్కడ చెట్లకు వాటర్ పడుతూ ఉన్నాను. ఒక చిన్న కుందేలు పిల్ల ఉన్నట్టుంది. ఈ మధ్య కూడా నేను ఒక 2-3 సార్లు గమనించాను అనమాట. నేను బయట వస్తే చాలు అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు నేను వాటర్ పట్టే లోపల అదైతే వచ్చి ఈ మధ్యలో కూర్చోంది. బ్యాక్ యార్డ్లో అయితేనేమో వాళ్ళ అమ్మ తిరుగుతుంది అనమాట. ఫ్రంట్ యార్డ్ అయితేనేమో వాళ్ళ కూతురు తీసుకుంది. మధ్యలో ఉండేదైతే ఇల్లు మా కోసము. ఈ ర్యాబిట్స్ చూడ్డానికి బాగుంటాయి కానీ వాటికి నేను ఇంతకుముందు క్యారెట్స్ వేసేదాన్ని. ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఒకటి ఉంది కదా ఒక దానికోసం అని వేసాము అంటే అవి 10 దాకా వచ్చేస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే గ్రాస్ అంత బాగా గ్రో అవ్వదు. అందుకని అయితే ఈ ఇయర్ నేనేమి క్యారెట్స్ వేయలేదు. అయినా కానీ అవి అక్కడక్కడే తిరుక్కుంటూ ఉన్నాయి. ఈ ఇయర్ అయితే రోసెస్ బాగా పూసాయి. కాకపోతేనేమో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఉండలేదు. ఫాస్ట్గానే అయిపోయాయి. ఇప్పుడైతే మళ్ళీ చిగుర్లు వచ్చి ఇంకా మళ్ళీ మొగ్గలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా జూన్ వరకు అయితే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి రోసెస్. జూలైలో అయితే అసలు రావు. ఆగస్ట్ ఎండింగ్ నుంచి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఈరోజైతే నేను దీనికి ఫుడ్ కూడా వేయాలి. మిరాకిల్ గ్రో కానీ లేదంటే ఎప్సమ్ సాల్ట్ అయినా వేయాలన్నమాట. చాలా రోజులు అయింది వాటర్ పట్టి అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ ఇస్తున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ అయితే దీనికి మిరాకిల్ గ్రో అయినా లేదంటే ఎప్సమ్ సాల్ట్ అయినా వాటర్లో కలిపి అయితే వేస్తాను. ఎప్సమ్ సాల్ట్ కానీ వేసి మనం వాటర్ ఇచ్చాము అంటే కొన్ని చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి కదా అవైతే ఫాస్ట్గా బ్లూమ్ అయిపోతాయి. రోసెస్ బాగా రావాలి అంటే మీరైతే చెట్టుని బాగా ట్రిమ్ చేయాలి. ఎంత ఎక్కువగా ట్రిమ్ చేస్తే అంత బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. మాకైతే సైడ్ కారుకు తగులుతుంది అని చెప్పేసి ఎక్కువగా ట్రిమ్ చేసేస్తూ ఉంటాము. దానివల్ల అయితే మాత్రము అక్కడే బాగా కొమ్మలు వచ్చేసి అక్కడే ఎక్కువ పూలు పూస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఎక్కువ ట్రిమ్ చేసేస్తాము. దానివల్లే ఎక్కువగానే బడ్స్ వచ్చేస్తున్నాయి చూడండి కొమ్మలన్నీ. ఆ ఒక్కొక్క కొమ్మకైతే మాత్రము ఒక 50 పూల దాకా అయినా పూస్తాయి. అంత బాగా వస్తాయి చెట్లు అయితే. ఇప్పుడైతే కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట పూలు. రేపైతే పూజకు ఒక 4-5 పూలు వస్తే సరిపోతాయి నాకు. ఒక్కొక్క కొమ్మకు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇప్పుడైతే నేను దగ్గర నుంచి కూడా తీశాను. మీకు వీడియోలో అంత బాగా కనిపిస్తున్నట్లేదు కానీ డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకొక సైడ్ అయితే కూడా కొన్ని చెట్లు వేసేస్తున్నాము. లాస్ట్ వీక్ అయితే ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా తీసుకొచ్చి హ్యాంగ్ చేసాము. ఈ పార్ట్స్ అనేటివి బాగా కనిపించాలి అని చెప్పేసి అయితే చెట్టును కూడా కొంచెం ఎక్కువగానే ట్రిమ్ చేసేసాము. ఈ చెట్టు పేరు ఏందో అయితే నాకు తెలియదు కానీ ఈ చెట్టు ఉంటే మాత్రము బర్డ్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తాయన్నమాట. ఈ ఇయర్కి అయితే నేను చూస్తూనే ఉన్నాను చాలా ఎక్కువ బర్డ్స్ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మా ఇంటి ముందు అరుస్తూనే ఉంటున్నాయి అన్నమాట. చెట్లకైతే వాటర్ పడ్డం అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఈరోజైతే చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఒకరైతే ఆఫీస్కి ఇంకొకరైతేనేమో స్కూల్కి వెళ్ళిపోయారు. వెంకటేశ్వర స్వామి విగ్రహంలో అయితే కొన్ని సాంగ్స్ కూడా పెట్టినారనమాట. నేను పవర్లో పెట్టేసి ఆన్ చేస్తే చాలు సాంగ్స్ అయితే వస్తాయి. దాన్ని తీసుకొని వచ్చి కూడా ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది. వీళ్ళిద్దరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే నేను సాంగ్స్ పెడదాము ఇల్లంతా వినిపిస్తాయి అని చెప్పి అయితే తీసుకొని వచ్చాను. 3 ఇయర్స్ నుంచి నాకైతే ఆ ఛాన్సే రాలేదన్నమాట. ఈరోజు వచ్చింది ఎందుకు వదులుకోవాలి అని చెప్పి అయితే పెట్టేశాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో ఇడ్లీ ఉన్నాయి. లంచ్ కోసం అయితేనేమో నిన్న చేసినటువంటి ఆకుకూర తాలింపు ఉంది, వైట్ రైస్ ఉంది, మార్నింగ్ చేసినటువంటి టమాటో రైస్ ఉంది.
ఈరోజైతే నాకు లంచ్ చేసే పనే లేదనమాట, వండబడలేదు. ఒకేసారి వాళ్ళు ఈవినింగ్ వచ్చే లోపల అయితే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అయితే పక్కన పెట్టేస్తున్నాను, వంకాయలు కూడా తీసేసి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తింటూ దేవుడి సాంగ్స్ అయితే వినుకుంటూ కొంచెం సేపు అయితే బుక్ రాసుకుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితే నా లంచ్ తినడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతేనేమో 1:30 అలా అవుతుంది టైము. ఒక 3 కల్లా నా కుకింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ మెలన్ కూడా తెచ్చున్నాము, దాన్ని కూడా అయితే కట్ చేయాలి. అందుకని అయితే కొంచెం ముందుగానే పని స్టార్ట్ చేసేసుకున్నాను. గుత్తి వంకాయ ప్రిపేర్ చేయడం కోసం అయితేనేమో ఇండియాలో దొరికే లాంటి వంకాయలు అయితే తీసుకొని వచ్చాను. ఆ వంకాయలతో అయితే ఇప్పుడు గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న అయితే నేను కట్ చేసి కోకోనట్ని ఫ్రీజ్ చేశాను, అదైతే షార్ట్లో పెట్టినాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈరోజు అయితే ఆ కోకోనట్లోంచే కొంచెం అయితే తీసుకున్నాను. కొంచెం చింతపండు కూడా తీసేసుకొని మైక్రోవేవ్లో అయితే ఒక 30 సెకండ్స్ పెట్టేసుకున్నాను. తర్వాత వాష్ చేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో యాడ్ చేశాను. దీంతో పాటు అయితే కొంచెం జింజరు, కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వేయించినటువంటి పీనట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. జింజరు, గార్లిక్, కొబ్బరి అనేటివి అయితే మాత్రము తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేస్తే మసాలా టేస్ట్ వస్తుంది కానీ గుత్తి వంకాయ టేస్ట్ అయితే రాదు, అందుకని కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. కొంచెమే వేస్తే చాలు, మిగతా కొంచెం అయితే తిరుగుమాతలో వేసుకునే దానికైతే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే మాత్రము ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అది కుక్ అవ్వడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ స్టవ్ దగ్గర మనం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా కుక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను పీనట్స్ అవన్నీ అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే ఒకసారి గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీనిలో అయితే నేను వాటర్ యాడ్ చేయకుండా టమాటోస్ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ లోపల అయితే నేను మిక్సీ కూడా తిప్పాలి కదా, తిప్పేసి వచ్చేస్తాను. ఈ గుత్తి వంకాయ అయితే మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. కోకోనట్ రైస్ కానీ ఇంకా లేదంటే టమాటో రైస్ వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇదైతే బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అయితే నేను ఆనియన్స్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోనే ఇప్పుడు నేను కొంచెం అయితే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి కొంచెము, గరం మసాలా కొంచెము అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే కూడా బాగా మగ్గిపోయాయి. గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే ఇప్పుడు నేను వంకాయలని 4గా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాని మధ్యలో అయితే దీనంతా స్టఫ్ చేస్తున్నాను అనమాట. కొంచెమే స్టఫ్ చేయండి, ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో ఈ గ్రేవీలోనే కుక్ అవుతుంది కాబట్టి. ఈ గ్రీన్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్లో ఉండే వంకాయలు అయితే వంకాయ తాలింపుకి బాగుంటాయి, వంకాయ మామిడికాయ కూరకి బాగుంటాయి, గుత్తి వంకాయ కూడా బాగుంటాయి. ఇప్పుడు వీటిని అయితే స్టఫింగ్ అంతా చేయడం అయిపోయింది. ఇట్లా స్టఫ్ చేసిన తర్వాత అయితే మీరు ఎక్కువసేపు ఇట్లా ఓపెన్గా కుక్ చేయకూడదు అనమాట. కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి, అప్పుడే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. లేదు అంటే అవి కుక్ అవ్వవు, అసలు గట్టిగానే ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకొని అవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేను వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాను. ఈ మధ్య షార్ట్స్లో అయితే నేను మొహబ్బత్ కా షర్బత్ అనేది ఒక రెసిపీ చూసాను అనమాట. ఆ రెసిపీ చేయడం కోసం అయితే ఈ వాటర్ మెలన్ ఎప్పుడెప్పుడు కొందామా చేద్దామా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు మాకైతే వెదర్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇంకా పుచ్చకాయ తీసుకొచ్చి ఏం చేద్దాంలే అని చెప్పి తీసుకురాలేదు. ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, అందుకనేసి అయితే తీసుకొని వచ్చాను. దీన్ని అయితే ఈరోజు కట్ చేసి మొహబ్బత్ కా షర్బత్ అయితే చేసి షార్ట్స్లో పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట. దానికోసం కూడా అయితే ఒక సైడ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ ఫుల్గా ఉంది, ఇది ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదన్నమాట. టమాటోస్ అయితే బాగా పండిపోయినాయని చెప్పేసి ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఇంకా ఆ బౌలే సగం స్పేస్ అయితే తీసేసుకుంటుంది, అందుకని వాటిని తీసి కవర్లో యాడ్ చేసేసి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా వాటర్ మెలన్ కట్ చేసేసుకోవాలి. వాటర్ మెలన్ కట్ చేసిన తర్వాత అయితే నాకు వచ్చేటువంటి ట్రాష్ అంతా ఒక బ్యాగ్లో వేసి పెట్టేసుకుంటాను. వెంటనే తీసేసి అయితే ట్రాష్లో వేసి వచ్చని చెప్పేసి ఈరోజైతే ఆ కవర్ ఊరికే కింద పడిపోతూ ఉందని చెప్పి బౌల్కి అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను కట్ చేసేసి వాటర్ మెలన్ అంతా ఒక బౌల్లో వేసి పెట్టేస్తాను. ట్రాష్ అంతా అయితే ఇంకొక కవర్లో వేసేసి ట్రాష్లో వేసేసుకుంటాను. ఈ వాటర్ మెలన్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఐస్ పాప్ షేప్లో వచ్చేలాగైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని అంతా తీసి ఫ్రిడ్జ్లో కాసేపు పెడతాను. వాళ్ళు ఈవినింగ్ వచ్చేటప్పటికి కొంచెం చల్లగా అవుతుంది. వాళ్ళకి నచ్చితే మొహబ్బత్ కా షర్బత్ తాగుతారు, లేదు అంటే వాటర్ మెలన్ అయితే తినేస్తారు. కూల్గా ఉండొచ్చు అని చెప్పేసి అయితే చేస్తున్నాను.
వీడియో తీయాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. ఇప్పుడైతే నేను వాటర్ మెలన్ కట్ చేశానా, కిందంతా అయితే వాటర్ లాగా పడిపోయినాయి. వాటన్నిటిని అయితే ఫస్ట్ తుడుచుకోవాలి, మళ్ళీ వీడియోలో అంత నీట్గా కనిపించాలి కాబట్టి ఒక పనికి 4 పనులు అవుతాయి వీడియో తీసుకుంటూ వంట చేసాము అంటే. మీకు అక్కడ వీడియో షార్ట్స్లో ఎడిట్ చేసేటప్పుడు అయితే వీటన్నిటిని ఏమీ చూపించకుండా నీట్గా ఉండేలాగా అయితే ఎడిట్ చేస్తాను. మనం చేసే గంటల పని అయితే 1 మినిట్లో వచ్చేలాగా ఎడిట్ చేయాలి. లేదు అంటే నేను కొన్నిసార్లు ఒక 30 సెకండ్స్ వచ్చేలాగా కూడా ఎడిట్ చేసేస్తాను. ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను అనమాట కౌంటర్ టాప్ అంతా. అది వాటర్ మెలన్ అంతా జ్యూస్ పడి ఉంటుంది కదా, అదంతా కొంచెము స్టిక్కీగా అయిపోతుంది. అందుకని నార్మల్ వాటర్ వేసి కొంచెం అయితే వైప్ చేశాను. నేను అన్ని పనులు చేసుకునే వరకు అయితే గుత్తి వంకాయ కుక్ అవుతూనే ఉంది. ఇప్పుడైతే ఒకసారి దీన్ని మిక్స్ చేస్తున్నాను. నేను వేసింది ఆయిల్ చాలా తక్కువే వేసాను, కాకపోతే కోకోనట్లోంచి పీనట్స్లోంచి కూడా ఆయిల్స్ వస్తాయి కదా, అందుకనే ఇప్పుడు గ్రేవీలో అయితే చాలా ఆయిలే వస్తుంది అనమాట గుత్తి వంకాయ కర్రీకి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.